ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. మనం ఏదైనా మేనిఫెస్టేషన్ చేయాలి అనుకునేటప్పుడు డెఫినెట్గా ఓంని పర్ఫెక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే అంత పవర్ఫుల్లా ఏం చెప్తుంది అసలు ఓం? చాలా పెద్ద రహస్యాన్ని మీరు అడుగుతున్నారు. ఓం గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఎపిసోడ్ కాదు, ఇంత పెద్ద బుక్ అవసరం. ఒక 5-6 గంటలు దాని గురించి డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే మనం వితిన్ 15 to 20 minutesలో మనం ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మనం మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ వన్, చాలామంది చేసే తప్పు ఏంటంటే ఓఎం అని అనుకుంటూ ఉంటారు. ఎక్కువ ఎక్కడైనా రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఓం అంటూ ఉంటారు. అసలు యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే ఏయుఎం. ఎలా చదవాలి దీన్ని అంటే, మనం ఎప్పుడైతే నోరు తెరిచి అంటే మనం నోరు తెరిచి ఆ అని ఇలా క్లోజ్, ఊ అని మనం అనక్కర్లేదు, ఇలా క్లోజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఓ వచ్చేస్తుంది. ఓ అండ్ ఊ వచ్చేస్తుంటాయి. అంటే అయితే ప్రపంచంలో ఏదైనా సౌండ్ రావాలి అంటే 2 ఆబ్జెక్టులు కలవాలి. ఇప్పుడు నేను చప్పట్లు కొట్టాలంటే ఈ 2 చేతులు కలిస్తేనే, చిటికేయాలి అంటే ఈ 2 వేళ్ళు కలిస్తేనే. కానీ విశ్వంలో ఏదైనా సౌండ్ ఉంది, ఏది గుద్దుకోకుండా 2 ఆబ్జెక్ట్స్ తాకకుండా ఉంది అంటే ఏంటంటే అది ఓం. అందుకనే దీన్ని అనాహట అంటారు. అనాహట అంటే ఏ ఆబ్జెక్ట్స్ గుద్దుకోకుండా ఉన్న సౌండ్ని అనాహట అంటారు. ఓం ఈజ్ ద అనాహట. సో చాలా చాలా పవర్ఫుల్. అంటే ఇది ఒక చిన్న సౌండ్ కాదండి, యూనివర్స్లో ఒక రిపెల్స్ని క్రియేట్ చేసి, ఎలాగైతే మనం నీళ్ళల్లో ఒక చిన్న రాయేసాం అనుకోండి అలలు వస్తూ ఉంటాయి కదా, అలాగా విశ్వంలో ఈ ఓం అనేది ఎప్పుడూ నిరంతరం, మొత్తం ప్లానెట్స్ అన్నీ అలా ఉంటాయి, ఆ సౌండ్ అలా ఉంటుంది అని చెప్పేసి ఈవెన్ నాసా సైంటిస్టులు కూడా ఈ మధ్య తేల్చారనమాట. అయితే ఇంకా డీటెయిల్డ్గా చూసుకుంటే పీటర్ రసెల్ అనే ఈ వ్యక్తి ఒక యూకేలో ఒక పెద్ద సైంటిస్ట్. ఈయన ఏం చేశారు, తర్వాత ఇండియన్ స్పిరిచువాలిటీ గురించి బాగా తెలుసుకొని, యోగా వీటన్నిటి గురించి తెలుసుకొని ఈయన కాన్ఫరెన్సెస్ నిర్వహించేవాళ్ళు. దాంట్లో చూడండి, మనం ఇక్కడ బొమ్మలో చూస్తే E=mc². ఈ అంటే ఎనర్జీ, ఎం మాస్, సి అంటే లైట్ ఆఫ్, స్పీడ్ ఆఫ్ లైట్. జనరల్గా మనం E=mc². ఈయన ఏం పెట్టారు అంటే ఓం mc². అంటే ఎనర్జీ బదులు ఈయన ఓం పెట్టారు, ఆ సింబల్ అనేది పెట్టారు. అయితే దీన్ని మనం కొంచెం డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుంటే అసలు ఓం సింబల్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది మన సింబల్. కేవలం హిందూయిజంలోనే కాకుండా జైనిజం, బుద్ధిజం, సిక్కిజంలో కూడా ఈ సింబల్స్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. దీన్ని ఇంకొంచెం డీకోడ్ చేద్దాం. ఫస్ట్ వన్ మనం అబ్జర్వ్ చేస్తే ఓం ఇలా ఉంది కదా, ఫస్ట్ ఎలా కనిపిస్తుందండి? 3 లాగా కనిపిస్తుంది. అవును. ఎవరైతే దీన్ని గనక అర్థం చేసుకుంటారో వాళ్ళు మేనిఫెస్టేషన్ చాలా ఈజీగా చేస్తారు. అనుకున్న సంపదని ఈజీగా, అంటే ఒక తాళం చెవి, మనకి కరెక్ట్ తాళం చెవి దొరికింది అనుకోండి, ఎంత ఈజీగా మనం డోర్ని ఓపెన్ చేస్తాం. అలాగే ఎప్పుడైతే ఈ 3, 6, 9 ఓంలో ఫస్ట్ది 3, ఎప్పుడైతే మనం దీన్ని అర్థం చేసుకున్నామో విశ్వం తాళం చెవి ఈజీగా తీయచ్చు అండ్ మనం అనుకున్న సంపదని సృష్టించుకోవచ్చు, సంపదని రాబట్టుకోవచ్చు. ఒకవేళ ఈ 3 గనక అర్థం కాలేదా, మన దగ్గర సంపద ఉన్నా సరే బికారీ జీవితాన్ని మనం గడపాల్సి వస్తుందండి. చాలా దౌర్భాగ్యమైన జీవితం గడపాల్సి వస్తుంది, ఆనందంగా ఉండలేరు. అందుకని ఈ 3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ 3, 6, 9 అనేది సపరేట్ కాన్సెప్ట్, మనం ఇంకొకసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అయితే ఈ ఓంలో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఇందాక నేను మాట్లాడినట్టు ఏ-ఉ-అం దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ కింద స్టేట్లో ఓంలో కింద పార్ట్ ఉంది చూసారా, ఈ కింద పార్ట్ని వేకింగ్ స్టేట్ అంటారు, జాగృత స్టేట్. అంటే ఇప్పుడు మనం ఉన్నాం, మీరందరూ వీడియో వింటున్నారు, మీరు నాతో మాట్లాడుతున్నారు, నేను మీతో మాట్లాడుతున్నాను. ఇది వేకింగ్ స్టేట్. అంటే నాకు మెలకువగా ఉంది, కాన్షియస్గా ఉన్నా, స్పృహలో ఉన్నా. దాని తర్వాత ఇలా ఉంది చూసారా కర్వ్, ఇది రిప్రజెంట్స్ ఊని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఎస్, ఊని రిప్రజెంట్ చేస్తుంది అవతల వ్యక్తి. ఓకే. సో ఈ ఊ అనేది స్వప్న. అంటే మనం పడుకున్నాం అనుకోండి, పడుకుంటే వెంటనే నిద్రలోకి జారుకోం కదా, బాగా డీప్ స్లీప్లోకి మనం వెళ్ళాం, కొంచెం మెలకువగా ఉంటాం, నిద్ర వస్తున్నట్టు ఉంటుంది, కొంచెం కళ్ళు వస్తుంటుంది. ఎక్కడైనా సౌండ్ వచ్చింది అనుకోండి మనం లేస్తాం. సో ఈ స్టేట్లో ఊని రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని స్వప్నం, డ్రీమ్ స్టేట్ అంటారు. ఇక్కడ మనం పైన చూస్తే
ఓంలో ఆ పైన పార్ట్ చూస్తే 3కి స్టార్టింగ్లో ఎలాగైతే ఉందో అది చూస్తే ఏంటంటే అది పై పోర్షన్. ఎస్, ఓకే. సుషుప్తి అంటారు. అంటే డీప్ స్లీప్లో ఉంటే, అంటే మనకు అన్కాన్షియస్, మనకి ఏం జరుగుతున్నా బాగా డీప్ స్లీప్లో ఉన్నాం అనుకోండి, పక్కన సౌండ్లు వచ్చినా ఇవేమి మనం ఎలాగైతే పట్టించుకోమో తెలియదో అలా ఆ స్టేట్లోకి వెళ్ళడాన్ని సుషుప్తి అంటారు. సో మెయిన్గా మనం మాట్లాడుకుంది ఏంటి, జాగ్రత్త వేకింగ్ స్టేట్, స్వప్న డ్రీమ్ స్టేట్ అండ్ సుషుప్తి అంటే ఈ డీప్ స్లీప్ స్టేట్. తర్వాత సమాధి, మాయ ఇవన్నీ వేరే విషయం. ముఖ్యంగా మాత్రం ఈ 3 ఉంటాయి. ఇంకా మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఓం ఇంకొంచెం డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ మనకు అర్థమైంది, ఈ 3 అర్థమైంది. సో ఓం గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే రిప్రజెంట్స్ క్రియేషన్. క్రియేషన్ ఎవరు చేస్తారు? బ్రహ్మ చేస్తారు. సో రిప్రజెంట్స్ బ్రహ్మ. తర్వాత రిప్రజెంట్స్ ప్రిజర్వేషన్, ఎవరు? విష్ణు. థర్డ్ వన్ డిస్ట్రాయర్, రిప్రజెంట్స్ డిస్ట్రాయర్ అంటే శివుడు. సో చూడండి, మనకి 3 శరీరాలు ఉంటాయి. స్థూల శరీరం అంటే మనకి ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఇది ఎలా తయారైందంటే పంచభూతాలతో. పంచభూతాలు ఏంటి? నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. సో ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలతోనే మన శరీరం తయారైంది. ఇంకా మనం మాట్లాడుకుంటే పంచకోశాలు అంటారు. పంచకోశాలు అంటే ఏంటి? అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఇంకా వీటిలోకి వెళ్తే ఇంకా ఇది ఒక రోజు అవుతుంది. బట్ మీకు అందరికీ ఒక చిన్న నాలెడ్జ్ చెప్పడానికి చెప్తున్నాను. సో ఈ 3లో స్థూల, సూక్ష్మ అండ్ ఆధ్యాత్మిక శరీరం. ఎప్పుడైతే వీటిని మనం అర్థం చేసుకున్నామో మనం మేనిఫెస్టేషన్ చాలా 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 తేలిగ్గా మనం చేయగలం. ఎందుకు? మన శరీరాన్ని ఎప్పుడైతే మనం మాస్టర్ చేస్తామో, ఒక థాట్ని మనం 17 సెకండ్లు కనుక దాని మీదే మనం ఫోకస్ చేయగలిగితే, కాన్సన్ట్రేట్ చేసుకోగలిగితే, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేయగలరు. అది డబ్బా, ఆరోగ్యమా, సంపద, ఏదైనా సరే. ఎటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా సరే, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కాంకర్ చేసుకుంటారో, మీ శరీరాన్ని మీరు కాంకర్ చేసుకుంటారో, ఈ స్థూల, సూక్ష్మ, ఆధ్యాత్మిక శరీరాన్ని మీరు గనక అనుకున్నట్టు మీరు జీవించగలుగుతారో అన్నీ ఈజీగా మేనిఫెస్ట్ చేయగలరు. అండ్ ముఖ్యంగా మనీని మేనిఫెస్ట్ చేయడం చాలా చాలా ఈజీ ఎప్పుడైతే ఓంని అబ్జర్వ్ చేసామో, దాన్ని అండర్స్టాండ్ చేసుకున్నామో. ఇంకా మనం చేసుకుంటే ఇక్కడ ఈ సింబల్ ఉంది కదండి, ఓంలో ఇలా మనకు ఒక సింబల్ ఉంటుంది. ఈ సింబల్ని అసలు ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, ఒక బొమ్మ చూపిస్తాం మీకు. మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం 14 లోకాలు అని. మనం ఏ లోకంలో ఉన్నాం? భూలోకంలో ఉన్నాం, ఎర్త్. అయితే కింద 7 లోకాలు ఉంటాయి. అవేంటి? అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల. ఈ కింద 7 లోకాలు ఉన్నాయి, పైన 6 లోకాలు. ఇక్కడ కింద నుంచి వెళ్తే భువర్లోక, స్వర్గలోక, మహార్లోక, జనలోక, తపోలోక, సత్యలోక. ఇక్కడ చూడండి, స్వర్గం. మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం స్వర్గం 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 అని. సో స్వర్గలోకంలో మనం వింటూ ఉంటాం, స్వర్గానికి వెళ్తూ ఉంటాం. ఆ లోకంలో మిగతా దేవతలు, దేవుళ్ళు అందరూ ఆ లోకంలో ఉంటారు అని చెప్పేసి మన ఓంని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అయితే ఓంని మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని మనం పఠించడం మొదలు పెడతామో, ధ్యానంతో శ్రద్ధగా చేస్తూ ఉంటామో, మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి. దాంట్లో మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే, సో చూడండి, ఫస్ట్ వన్ ఎన్విరాన్మెంట్ ప్యూరిఫికేషన్. మనం ఎప్పుడైతే ప్రశాంతంగా కూర్చొని అని చాంట్ చేస్తామో, ఈ వైబ్రేషను కొంతవరకు వెళ్తుంది. అప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ కూడా ప్యూరిఫికేషన్ అయిపోతుంటుంది. అంటే నెగిటివ్ ఎనర్జీని మీరు పారదోలాలి అనుకున్నా, ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోవాలనుకున్నా ఓం అద్భుతంగా ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే స్ట్రెంత్ అండ్ కనెక్షన్ విత్ ద యూనివర్స్. ఓం అంటేనే యూనివర్స్కి, అసలు యూనివర్సే ఓంలో ఉంటుంది. అలాంటిది మనం ఎప్పుడైతే ఓంని మనం పఠిస్తూ ఉంటామో యూనివర్స్కి ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటాం. థర్డ్ వన్ ఇంప్రూవ్డ్ కాన్సన్ట్రేషన్. నేను చెప్పినట్టు మనం మేనిఫెస్ట్ చేయాలనుకున్నా, అది మనీని కానీ ఏదైనా సరే మేనిఫెస్ట్ చేయాలి అని అనుకుంటే ఒక థాట్ని మనం 17 సెకండ్స్ హోల్డ్ చేయాలి అని న్యూరో సైంటిస్టులు కూడా చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనం చేయగలుగుతామో మనం ఈజీగా మేనిఫెస్ట్ చేయగలం. ఫోర్త్ వన్ సెల్ఫ్ హీలింగ్ అండ్ ఇమ్యూనిటీ బూస్ట్. మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు. ఎందుకు? ఒక పిక్చర్ చూపిస్తాను. ఎప్పుడైతే మీరు ఒక వాటర్ని మీ ముందు పెట్టుకొని ఓంని మీరు కంటిన్యూస్గా చాంట్ చేస్తూ ఉంటే అక్కడ ఒక వైబ్రేషన్స్ వస్తాయి, ఒక స్ట్రక్చర్డ్గా ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి. అంటే
మనం మసారా ఎమోటో టెస్ట్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మనం పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుతుంటామో, పాజిటివ్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో, ఆ వాటర్ అనేది ఒక అద్భుతమైన స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తుందని. అటువంటి వాటర్ మనం ఎప్పుడైతే తాగుతామో మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మన బాడీని మనమే సెల్ఫ్ హీలింగ్ చేసుకోవచ్చు. ఓంకి అంత పవర్ ఉంది. అండ్ ఈవెన్ మనం ఒకవేళ వాటర్ లేకపోయినా సరే ఓం అని అనుకున్నా సరే అది మన చెస్ట్ దగ్గర నుంచి కానీ, స్పైనల్ కార్డ్ కానీ, థ్రోట్ కానీ, మైండ్ని కానీ ప్యూరిఫై చేస్తుంది, బెటర్ చేస్తూ ఉంటుంది అనమాట. 5th వన్ ఏంటంటే రెస్పిరేటరీ హెల్త్. మనం చాలామందికి సైనస్ ప్రాబ్లమ్స్, సరిగ్గా గాలి పీల్చలేరు. ఇటువంటి మంత్రాలు చాలా చాలా అద్భుతంగా మీ వాయిస్ని కానీ, మీ నోస్ని కానీ ఎటువంటి బ్లాకేజెస్ ఉన్నాయో వాటన్నిటిని రిమూవ్ చేయగలదు. 6th వన్ ఏంటంటే రిలాక్సేషన్ అండ్ మెడిటేషన్. ఎంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఓం అంటూ ఉంటారో ఎంత ప్రశాంతతనిస్తుందో. మీ మైండ్ని అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న వైబ్రేషన్ అవుతూ ఉంటుంది. ఆ వైబ్రేషన్ వల్ల మీ మైండ్ రిలాక్స్ అవుతుంటుంది. తర్వాత కార్డియోవాస్క్యులర్ బెనిఫిట్స్, హార్ట్కి చాలా చాలా మంచిది. అండ్ అలాగే బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. 8th వన్ వోకల్ కార్డ్ స్ట్రెంథనింగ్. ఎప్పుడైతే మనం రిథమిక్గా మనం ఎప్పుడైతే ఓం చాంటింగ్స్ చేసిన మంత్రాలు, ఏ మంత్రమైనా మీరు చూసుకోండి ఓంతో స్టార్ట్ అవుతుంది. అంటే ఓం అనేది ఏంటి, యూనివర్సల్. ఫస్ట్ స్టార్ట్ అవ్వలే. మోస్ట్ పవర్ఫుల్ ఏమైనా మంత్రం ఉందంటే అది ఓమే. సో మన టోన్ని బెటర్ చేస్తూ ఉంటుంది, మన కార్డ్స్ని బెటర్ చేస్తూ ఉంటుంది. వాక్శుద్ధి. వాక్శుద్ధిని ఖచ్చితంగా చేస్తుంది. 9th వన్ హీలింగ్ టచ్. మీరు ఎప్పుడైతే ఓం అంతా చదివిన తర్వాత మనం ఎప్పుడైతే మీకు పెయిన్ అనిపిస్తుందో అక్కడ ఆ పార్ట్లో పెట్టుకుంటే సెల్ఫ్గా మీరు హీల్ చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంటూ ఉంటుంది. అండ్ అలాగే 10th వన్ ఎమోషనల్ కంట్రోల్. మనం ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాం. ఏ ఐ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం, ఈ ఐ మీద చాలా తక్కువ మంది మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మీరు పెంచుకోగలిగి, ఎవరితో ఎలా మాట్లాడాలి, మన కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగి, మన ఆనందాన్ని పెంచుకోగలిగితే మనం ఈజీగా మేనిఫెస్ట్ చేసేయచ్చు. అండ్ అలాగే 11th వన్ స్పిరిచువల్ జర్నీ. అసలు స్పిరిచువల్ జర్నీ ఎవరైనా అసలు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఎలా బ్రీత్ చేయాలి, ఎలా ఓంని చాంట్ చేయాలి అనే దాంతో మొదలు పెడుతూ ఉంటారు. ఇది బేసిక్ ఫండమెంటల్ అనమాట. మీరు స్పిరిచువల్ జర్నీలో స్టార్టింగ్ పాయింట్ ఓం. అండ్ అలాగే 12th పాయింట్ ఏంటంటే గ్రూప్ చాంటింగ్ యాంప్లిఫైస్ ఎఫెక్ట్. ఒక మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఒక 10 మంది కలిసి కూర్చొని ఓంని కనుక చాంట్ చేస్తే అద్భుతమైన పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను అదే మా సెషన్స్లో చెప్తానండి. మీరు మేనిఫెస్ట్ చేయాలంటే మీకు అటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండాలి, అటువంటి కమ్యూనిటీ ఉండాలి. అదే నేను క్రియేట్ చేసి మీ ఆనందాన్ని కానీ, మీ మేనిఫెస్టేషన్ కానీ ఈజీ చేయడం కోసం మనం చేస్తుంటాం. సో ఇది ఎలా చేయాలో తెలియకపోతే, లేకపోతే ఒక అద్భుతమైన కమ్యూనిటీ కోసం చూస్తే మనం జనవరి 6వ తారీఖు నుంచి క్లాసు మొదలు పెడుతున్నాం అండి. పొద్దున్న 5 నుంచి 6:30 వరకు మనం ఓం చాంటింగ్తో మనం చేస్తూ ఉంటే ఒక అద్భుతమైన కమ్యూనిటీ ఉంటుంది. అండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకున్నారో దాన్ని ఖచ్చితంగా మీరు చేయగలరు. సో జనవరి 6 పొద్దున 5 నుంచి 6:30 వరకు డోంట్ మిస్. సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుందండి. అండ్ 13th వన్ ఏంటంటే స్పైనల్ కార్డ్ స్ట్రెంగ్త్. మనం అసలు చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. చక్రాస్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి, స్పైనల్ కార్డ్లో కిందది చక్రాస్, అక్కడ స్టార్ట్ అవుతుంది. చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవాలనుకున్న ఈ 7 చక్రాస్ని వాటిని కూడా మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది మనం క్లాస్లో చెప్తూ ఉంటాం. ఓం నుంచి మనం మొదలుపెట్టి అలా చేస్తూ ఉంటాం. అండ్ అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో, చాలామందికి సరిగ్గా మాట్లాడలేరు, కమ్యూనికేట్ చేయలేరు. స్పైనల్ కార్డ్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఏ సౌండ్తో మీరు చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దాన్ని కనుక కంటిన్యూస్గా చాంట్ చేయటం వల్ల ఈ గ్లాండ్ అనేది బెటర్ అవుతూ ఉంటుంది, మాట్లాడే విధానం మారుతూ ఉంటుంది, కమ్యూనికేషన్ని స్ట్రాంగ్గా చేసుకోగలరు. ఈ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా సరే, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా సరే ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ఇంప్రూవ్డ్ ఐసైట్. కళ్ళు మూసుకొని మీరు ఎప్పుడైనా చేస్తే ఈ కన్నంతా, కనుగుడ్డంతా వైబ్రేట్ అవుతుందండి. ఎప్పుడైతే వైబ్రేట్ అవుతుంటుందో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే జరుగుతుందో మన ఐసైట్ బెటర్ అవుతుంటుంది. ఇంకా అసలు ఎన్నో మనం మాట్లాడుకోవచ్చు ఓం బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే. కానీ మీరు మేనిఫెస్ట్ చేయాలనుకున్నా, ఏదైతే సాధించాలనుకున్నా, సంపద సృష్టించాలనుకున్నా, మీ ఆరోగ్యాన్ని బెటర్ చేసుకోవాలనుకున్నా, ఎటువంటి వాళ్ళని మీరు మేనిఫెస్ట్ చేయాలి, మీ లైఫ్లో అద్భుతాలు చూడాలి అనుకుంటే జనవరి 6వ తారీఖు పొద్దున 5 నుంచి 6:30 వరకు మీకు జరిగే క్లాసెస్ మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అటువంటి అద్భుతమైన ఎన్విరాన్మెంట్ని నేను క్రియేట్ చేస్తున్నాను. మనం ఈ ఓం మీరు వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే డౌట్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చాలామందికి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ దగ్గర డౌట్ ఉంటుంది, మనం మేనిఫెస్టేషన్ కరెక్టే చేస్తున్నామా లేదా అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఈ ఓం అనేది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదండి.
మీరు ఇందాక 3 స్టేట్స్ చెప్పారు చూసారా? ఎస్. సుషుప్త స్టేట్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉంటుంది, అండ్ అవైక్నింగ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అండ్ దాంతోపాటు జాగ్రత్త, స్వప్న, సుషుప్త. ఎస్ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది, అండ్ మనకి ఎక్కడ 17 సెకండ్స్ ఎక్కడ యాక్టివేట్ అవుతుందని చెప్పడానికి మాత్రం ఈ ఓం ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ మనం అంటూ ఉంటాము ద సౌండ్ ఆఫ్ క్రియేటర్ బ్రహ్మ ముహూర్తంలో మనం ఏది చేసినా కూడా దట్స్ అ క్రియేటివ్ టైం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ టైంలో ఓం చాంటింగ్ చేస్తే చాలా బాగుంటుంది, లేదా దానికి సంబంధించినటువంటి ఆలోచనల దగ్గర పెట్టుకొని ఒక పాజిటివ్ వారం మన మైండ్లోకి వచ్చినప్పుడు కరెక్ట్గా మనం ఏది మేనిఫెస్ట్ చేస్తే జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. దానికి సైంటిఫిక్ ప్రూవెన్స్ ఇవే ఉన్నాయి. అవి కొత్తగా దాన్ని నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఇందులో విష్ణు, శివ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మనల్ని మన ఆలోచన ఎప్పుడైతే నెగటివ్లోకి వెళ్ళిపోతూ ఉంటుందో దాన్ని కామ్ చేసేటువంటి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ని తీసుకొచ్చేటువంటిది, అంటే స్థిత ప్రజ్ఞతలోకి తీసుకురావడానికి మాత్రం ఉపయోగపడేటువంటి చాంటింగ్ ఇది. మనం ఏది స్టార్ట్ చేసినా ఓంతోనే స్టార్ట్ చేస్తాం. ఎస్, డెఫినెట్లీ అండి. రియలీ ఫెంటాస్టిక్ అండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ప్రపంచంలో చిన్న మాలిక్యూల్ ఉందనుకోండి, దాన్ని ఏమంటారు? న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్. న్యూట్రాన్ అంటే బ్రహ్మ, ప్రోటాన్ అంటే విష్ణు, అండ్ ఎలక్ట్రాన్ అంటే శివ. ఫిజిక్స్ అంతే, నేను ఫిజిక్స్లోనే చెప్తున్నాను. న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అలాగే ఓం, జిఓడి, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్. ప్రతి చోట మూడే. ఓంలో కూడా AUM. దీన్ని కనుక మీరు అర్థం చేసుకున్నారంటే ఏదైనా ఈజీగా మేనిఫెస్ట్ చేస్తారండి. నెంబర్ 3 కూడా అంత పవర్ఫుల్. ఎస్, డెఫినెట్లీ చాలా పవర్ ఉంది. అందుకే బ్రహ్మ ముహూర్తం కూడా 3 o'clock నుంచే స్టార్ట్ అవుతుంది. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. క్లాస్ ఎప్పుడండి అవకాశం ఉంటుందండి? సో క్లాస్ January 6th అండి, సోమవారం మొదలవుతుంది. మార్నింగ్ 5 to 6:30 ఉంటుంది. సో ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరిగే బ్యాచ్ అండి. ఎందుకంటే మనం న్యూ ఇయర్ కాబట్టి ఈ బ్యాచ్ని మనం క్రియేట్ చేసాము. మైండ్ఫుల్ మిలీనియర్ ప్లస్ మనీ మేనిఫెస్టేషన్ 9 రోజుల పాటు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి, మన పురాణాల నుంచి ఏం చెప్పారు, అసలు మనం మెడిటేటివ్ లెవెల్స్ని ఎలా పెంచుకోవాలి, అద్భుతమైన మైండ్ సెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే వాటి గురించి మనం 9 రోజులు మాట్లాడతాం. ఆరోగ్యాన్ని ఎలా బెటర్ చేసుకోవాలి, మన సంపాదన ఎలా పెంచుకోవాలి, సంపదను ఎలా సృష్టించుకోవాలి, రిలేషన్షిప్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, అండ్ ముఖ్యంగా మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఒక అన్షేకబుల్గా ఒక అద్భుతమైన లైఫ్ని మనం ఎలా లీడ్ చేయాలి అనేది మనం మాట్లాడుకుంటామండి. సో ఇప్పుడు ఏదైతే రుద్రమంత్రం లాంటి ఒక మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మాట్లాడుకున్నామో, ఇలాంటివి ఎన్నో టెక్నిక్స్ మనం మాట్లాడుకుంటామండి. సెషన్స్లో చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇవి కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తే, శ్రద్ధతో భక్తితో మీరు విని చేస్తే, నేను చెప్పినట్టు చేస్తే మీకు ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. సో January 6 నుంచి బ్యాచ్ ఉంటుంది. ఎస్, రేవేశ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.